ఏపీకి కేంద్రం ప్యాకేజీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్యాకేజీ ప్రతిపాదన కేంద్రం కేబినెట్ కి చేరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో పారిశ్రామిక రాయితీల మీద చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక రైల్వే జోన్ కు సంబంధించి ఇంకా సందిగ్ధత వీడలేదు. ప్రతి క్షణం పీఎంఓ అధికారులు అరుణ్ జైట్లీ సీఎం చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు. చంద్రబాబు కూడా పరిస్థితిని ఎట్టకేలకు సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఢిల్లీలో తాజా అప్డేట్స్ ఏంటి? టీడీపీ డిమాండ్ చేస్తున్న అంశాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్న అంశాలన్నీ కూడా ఈ ప్యాకేజీలో ఉండే అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? వరప్రసాద్, మొత్తంగా కేంద్ర ఆర్థిక శాఖ ఇవాళ ప్రకటన చేస్తుందనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సమయం ఆలస్యమైనప్పటికీ కూడా కేంద్ర ఆర్థిక శాఖ స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఏపీ రాష్ట్రానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఉన్నతాధికారులు కాసేపటి క్రితమే మాట్లాడుతూ ఖచ్చితంగా అరుణ్ జైట్లీ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్యాకేజీని ప్రకటిస్తారనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఫినాన్స్ మినిస్ట్రీలో జరుగుతున్నటువంటి అప్డేట్స్ ను ఇటు టీడీపీ ఎంపీలతో పాటు సుజనా చౌదరి ఇక్కడ ఉంటూ కేంద్ర మంత్రి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను రాష్ట్రం అడుగుతున్నటువంటి డిమాండ్స్, ఇటు టీడీపీ పార్టీ బీజేపీలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ టీడీపీ చేసినటువంటి డిమాండ్స్ ను కూడా ఈ ప్రకటనలో తీసుకొచ్చే దిశగా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుంటూ సుజనా చౌదరి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి డిమాండ్స్, అందులో చూసుకుంటే స్పెషల్ ప్యాకేజీలో ఖచ్చితంగా స్టేటస్ కు తగ్గకుండా ఉండాలన్నటువంటి ప్రధాన డిమాండ్ ను ముందు కేంద్ర ప్రభుత్వం ముందుంచినటువంటి అంశాన్ని 30% ఏదైతే నిధులు కోల్పోతున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ స్పెషల్ స్టేటస్ కు సంబంధించి నష్టపోతున్న అంశాలను పక్కకు పెడితే రాబోయేటువంటి ఫైనాన్షియల్ ప్యాకేజీలో వాటిని ఫుల్ఫిల్ చేసే దిశగా కూడా ప్రకటన చేసుకునే దిశగా టీడీపీ కేంద్రంపై ఒత్తిడి చేస్తుంది. దాని దిశగానే ప్రయత్నాలు కొనసాగడంలో సఫలీకృతం కూడా అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మరో అంశం చూసుకుంటే రెవెన్యూ లోటును కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసే దిశగా అంగీకరించినట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. అధికారిక ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశాలను ఈ అంశం పైన మొత్తంగా అధికారిక ప్రకటనలో ఈ అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా రెవెన్యూ డెఫిసిట్ ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ క్యారిడార్స్ కు కూడా సపోర్ట్ ఇవ్వాలన్నటువంటి టీడీపీ డిమాండ్ ను స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదిస్తూ ప్రకటనలో ఉంచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇది ఒక కమర్షియల్ క్యారిడార్ పైన ఇంకా కొన్ని స్పష్టమైనటువంటి డ్రాఫ్ట్ ను క్లియర్ చేసేటువంటి సమయం పడుతున్నటువంటి సమాచారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రకటనలో లేకపోయినా ఖచ్చితంగా కమర్షియల్ క్యారిడార్ ను కూడా ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం టీడీపీ ఇచ్చినటువంటి డిమాండ్ ను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు. వైజాగ్ రైల్వే జోన్ ను కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రకటించే దిశగా టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ ప్యాకేజ్ లో ప్రకటన లేకపోయినప్పటికీ ఖచ్చితంగా జోన్ ను వైజాగ్ కేంద్రంగానే ప్రకటించేందుకు టీడీపీ ఇచ్చినటువంటి విజ్ఞప్తిని కేంద్రం ఖచ్చితంగా ఆమోదించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అదే కాకుండా ఇప్పటి వరకు చూసుకుంటే 30,000 కోట్లతో పోలవరం ప్రాజెక్టు నిర్మించేందుకు కూడా 100% నిధులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ప్రపోజల్ ను రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ముందుంచడం జరిగింది. ఇప్పటికే 2.5 ఏళ్ల ఆలస్యమైంది. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా పార్టీలో మిత్రపక్షంగా ఉంటూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ తాము ఎప్పుడు కూడా మిత్రధర్మం మీరలేదు కాబట్టి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా సహకరించాలి, దీనికి ప్యాకేజీలో నిధులు కేటాయించినటువంటి డిమాండ్ ను ఉంచడం జరిగింది. మొత్తంగా ఈఏపీలో కలుపుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణంలో ఏదైతే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వల్ల నష్టపోతున్నామో దాంట్లో ఈ 3,000 కోట్లను కూడా క్లియర్ చేస్తూ ప్యాకేజీలో ప్రకటించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అదే కాకుండా పోర్టుల నిర్మాణంకు కూడా ఈస్ట్ కోస్టల్ కి సంబంధించినటువంటి ఏరియా అంతా కూడా వెస్ట్ కోస్టల్ లో ఉన్నటువంటి ఏ విధంగా డెవలప్ అయ్యిందో కోస్టల్ బెల్ట్ పూర్తి స్థాయిలో అక్కడ పోర్ట్స్ నిర్మాణానికి కూడా టీడీపీ ఒక ప్రపోజల్ ఉంచడం జరిగింది. ఏషియన్ కంట్రీస్ కు ఖచ్చితంగా ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఈస్ట్ కోస్టల్ వేదికగా జరగాలన్నటువంటి చంద్రబాబు విజ్ఞప్తిని కూడా మన్నిస్తూ ఈ పోర్ట్స్ నిర్మాణానికి కూడా దాదాపుగా 15,000 నుంచి 20,000 కోట్ల కేటాయింపులను కూడా స్పెషల్ ప్యాకేజీలో ఉంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అధికారిక ప్రకటనలో ఈ అంశాలు కూడా ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తంగా రౌండ్ ఫిగర్ 1,50,000 కోట్ల పైగానే పూర్తి స్థాయిలో స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఏపీకి ఇచ్చే దిశగా టీడీపీ డిమాండ్ చేసింది. ఆ దిశగానే ఇప్పుడు ప్రస్తుతం అరుణ్ జైట్లీ పూర్తి స్థాయిలో డ్రాఫ్ట్ ను క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా ఉండేటువంటి అవకాశాలు కనపడుతుంది. ఇంకొకటి చూసుకుంటే పన్ను రాయితీలు, దీనికి చట్టబద్ధత కల్పించాలి, దీనిపైన కూడా ప్రధానంగా టీడీపీ పట్టుబడినటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని కూడా ఈ పూర్తి స్థాయిలో స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజీలో చేర్చకపోయినప్పటికీ కేబినెట్ ఆమోదం కావాల్సింది. దీన్ని కేబినెట్ కు పంపించి ఆ తర్వాత జీఎస్టీ బిల్లు పాస్ అయింది కాబట్టి కేబినెట్ ఆమోదం తర్వాత ఏపీ అడిగినటువంటి టీడీపీ డిమాండ్ చేసినటువంటి చంద్రబాబు అడిగినటువంటి విజ్ఞప్తిని కూడా
స్పష్టంగా కేంద్రం ఆమోదించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సుజనా చౌదరిని ఇవాళ ఉదయం నుంచి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో అలాగే వెంకయ్యనాయుడుతో ప్రస్తుతం అరుణ్ జైట్లీతో ఉన్నటువంటి సుజనా చౌదరి దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఫినాన్స్ మినిస్ట్రీ నార్త్ బ్లాక్ లోనే ఉంటూ మినిట్ టు మినిట్ అప్డేట్స్ జరుగుతున్నటువంటి డ్రాఫ్ట్స్ డూప్లికేట్ సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి వెళ్ళడం, అక్కడ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మరొకసారి అరుణ్ జైట్లీ కార్యాలయానికి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అలాగే నిర్మలా సీతారామన్ సంబంధించి కమర్షియల్ కారిడార్స్ విషయంపైన తీసుకున్నటువంటి అంశం, ఇటు వైజాగ్ జోను, దీంతో పాటు పన్ను రాయితీల అంశాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేస్తూ అరుణ్ జైట్లీ కూడా ఎప్పటికప్పుడు ఫినాన్షియల్ కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ పూర్తి స్థాయిలో స్పెషల్ ప్యాకేజ్ రాష్ట్రానికి ఇస్తుంటారు కాబట్టి మినిట్ టు మినిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మిత్ర పార్టీ అయినటువంటి టీడీపీతో చర్చిస్తూ ఈ డ్రాఫ్ట్ ను తయారు చేస్తూ అధికారిక ప్రకటన చేసే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఆర్థిక శాఖలో కనబడుతున్నాయి. మొత్తంగా టీడీపీ అనుకున్న విధంగా 2.5 ఏళ్ల పాటు ఆలస్యమైనప్పటికీ కూడా స్పెషల్ స్టేటస్ రాకపోయినప్పటికీ దానికి అనుగుణంగా ప్యాకేజ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో ఇప్పటి వరకైతే సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. అయితే అధికారిక ప్రకటన రావాల్సింది. దాని తర్వాత కేంద్రం ఏ మేరకు నిధులు రాష్ట్రానికి విడుదల చేసే విషయంలో సహకరిస్తుందనే ప్రశ్న మాత్రం తలెత్తేటువంటి అవకాశం లేదు. మొత్తంగా టీడీపీ అనుకున్న విధంగా ఇచ్చినటువంటి డిమాండ్లలో ఫుల్ఫిల్ చేసే దిశగా కూడా కేంద్రం కసరత్తును పూర్తి చేసింది. మరి కాసేపట్లో అరుణ్ జైట్లీ అధికారిక ప్రకటన చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. వరప్రసాద్, సురేష్, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఇమీడియట్ గా అత్యవసరంగా ఇవ్వాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో, లైక్ రాజధాని నిర్మాణానికి కానీ, లేకపోతే ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఫండింగ్ కానీ, లేకపోతే పారిశ్రామిక రాయితీలు, ఈ మూడింటికి సంబంధించి ఇందులో ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏపీ సర్కారు టీడీపీ పార్టీ రాజధాని వేదికగా అమరావతి వేదికగా వారు పూర్తి స్థాయిలో పరిపాలన కొనసాగించేందుకు తాత్కాలికమైనటువంటి భవన నిర్మాణాలను కూడా పూర్తి చేశారు. విజయవాడ వేదిక ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాజధాని నిర్మాణం కోసం కూడా విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల మేరకు రాజధాని నిర్మాణం కోసం 10 నుంచి 15,000 కోట్లు, ఇప్పుడు ఇంకా డిఆర్పీ రావాల్సింది, దానికి డిపిఆర్ రావాల్సింది. దాని క్లియరెన్స్ తర్వాత రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించే దిశగా ఫినాన్షియల్ స్పెషల్ ప్యాకేజీలో పొందుపరిచే దిశగా కసరత్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రాజధాని నిర్మాణం పైన కూడా ఇప్పటికీ నిధులు ఇచ్చే విషయంలో ఆలస్యం అవుతుంది. దీనిపైన కూడా గత 2.5 ఏళ్లుగా టీడీపీ కేంద్రంతో మిత్రపక్షంగా ఉంటూ ఒత్తిడి తీసుకురావడం, ఈ రోజు స్పెషల్ ప్యాకేజ్ కూడా స్పెషల్ స్టేటస్ కు ఏమాత్రం తగ్గకుండా దానికి అనుగుణంగా తీసుకురావడం, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థికంగా నిధుల్లో ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో టీడీపీ సఫలీకృతంగా ముందుకెళ్తున్నట్టు చెప్పుకోవచ్చు. రాజధానికి కూడా సహకరిస్తూ 10 నుంచి 15,000 కోట్లు రాజధాని నిర్మాణం కోసం ఇస్తామన్నారు. దానికి అధికారిక ప్రకటన కూడా టీడీపీ అనుకున్న విధంగా మరి కాసేపట్లో అరుణ్ జైట్లీ చేసే అవకాశాలని, దీంతో పాటు మౌలిక వసతుల నిర్మాణం ఏర్పాటు చేసే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం రాజధాని చుట్టుపక్కల రోడ్లు, రహదారులతో పాటు మౌలిక వసతుల కోసం 20,000 నుంచి 25,000 కోట్లు కేటాయించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో ఉంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కమర్షియల్ కారిడార్ విషయంలో కూడా ఇంకా కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ క్లియరెన్స్ తర్వాత వీటిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటనలో ఉండకపోయినప్పటికీ వాటిపై పూర్తి స్థాయిలో అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం టీడీపీ సర్కార్కు సహకరించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పన్ను రాయితీల విషయంపైన మాత్రమే కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమోదం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ సర్కార్కు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ దిశగానే ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కార్యాలయంలో ప్రస్తుతం వెంకయ్యనాయుడుతో పాటు సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు కూడా సీఎం రమేష్, ఇటు కొనకల నారాయణ, అలాగే తోట నరసింహం, టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న తోట నరసింహం కూడా ఈ సమావేశంలో ఉన్నారు. మరి కాసేపట్లోనే ఉత్కంఠభరితంగా ఎదురు చూసినటువంటి స్పెషల్ ప్యాకేజ్ 150 కోట్లకు పైగా ఉంటే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ దిశగా టీడీపీ కూడా మ్యాజిక్ ఫిగర్ ను ఖచ్చితంగా కేంద్రంపై ఇంతకు అబోవ్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి విషయంలో వాటిని వెనువెంటగా నిధులు విడుదల చేస్తేనే ప్యాకేజీని ఒప్పుకుంటామనేటువంటి ఒక నమ్మకం హామీని తీసుకున్న తర్వాత ఈ ప్యాకేజీను ఒప్పించుకునే దిశగా టీడీపీ సర్కారు చంద్రబాబు నాయుడు ముందుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2.5 ఏళ్లుగా రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైనటువంటి నిధులు రాకపోవడం ఒకటి, స్టేటస్ విషయంపైనే పోరాడుతూ ముందుకెళ్తున్న కారణంగా ఇప్పటికే సగభాగ కాలం 5 ఏళ్ల కాలంలో పరిపాలన విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ దిశగా ముందుకు వెళ్తే కేంద్ర అభివృద్ధి మండలి దిశగా మరొకసారి కేంద్రం జాప్యం చేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. కాబట్టి దానివల్ల మనకు వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా టీడీపీ అనే పార్టీ ముందుకు వెళ్లాలనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు ఇటు ఎంపీలతోనూ
మంత్రులతోనూ కేంద్రంలో ఉన్నటువంటి సహాయ మంత్రులతో పాటు అశోక్ గజపతిరాజుతో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. దాని కారణంగానే ఈరోజు ప్యాకేజీను ఆమోదించుకునే దిశగా కేంద్రంతో టీడీపీ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ ప్యాకేజీ విషయంలో పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం అరుణ్ జైట్లీ టీడీపీ నేతలతో సమావేశం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.